అంటే 4 విషయాలు చెవితో వింటే నోటితో ఒక విషయం చెప్పాలి. ఎందుకు? నోరు 2 పనులు చేస్తోంది. ఒకటి మాట్లాడడం, ఇంకోటి తినడం. కనుక నోరు చేయాల్సిన పని ఏమిటి? హాఫ్. మాట్లాడడం అనేది హాఫే, సగమే. ఈ హాఫ్ కూడా ఎక్కడి నుంచి? చెవులతో విన్న దాంట్లో ఒక యూనిట్ 4 విన్నాం. 4 విషయాలు. 4 విషయాల్లో సగం ఎంత? నోటితో మాట్లాడాలంటే 2 కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక భాగమేమో తినడానికి వాడాం కనుక ఒకటో వంతు మాట్లాడాలి. కనుక ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. తర్వాత ఇంకోటి, చెవులు ఏమున్నాయి? ఎప్పుడు ఇలా విసురుతూ ఉంటాయి. చాటలు లాంటి చెవులు. చాటలు చేసే పని ఏమిటి? విసరటం, చెరుగుతూ ఉంటాయి. ఆ చెరిగినటువంటి దానివల్ల ఏమవుతుంది? తప్పాతాలు చెత్త పోతున్నాయి. అంటే విన్న ప్రతిదీ కూడా మనసుకి ఎక్కించుకోకూడదు, మాట్లాడకూడదు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అంతే కదా. కనికల్ల నిజము తెలిసి అలా ఉండాలని చెప్తున్నారు. కనుక దానికోసం చెవులు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా అవసరం. ఇంతకుముందు మాట ఎట్లా ఉన్నా, ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఒకటి ఉంది. దాంట్లో ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి. ఆ ఫార్వర్డ్ మెసేజెస్ అన్నీ చూసి మనం భ్రమపడిపోవద్దు. నేను ఒకసారి చాలాసార్లు తరచుగా ఫార్వర్డ్ చేసే వాళ్ళని అడుగుతా, అమ్మా నాకు ఫార్వర్డ్ చేశారు, మీరు చదివారా అని. లేదండి చదవలేదు, బాగుందని పంపించా. అంటే చెత్త నా మొహానేస్తావా? నువ్వు చదివి బాగుంటే దాని ఎసెన్స్ నీ వాక్యాల్లో పెట్టు. ఇది మనకు కావాల్సిన. సెల్ ఫోన్ చూసే వాళ్ళందరూ ఏనుగు వినాయకుడి చెవులు గుర్తు చేసుకోండి. ప్రతి ఫార్వర్డ్ మెసేజీ చదవద్దు, ప్రతి చెత్త బుర్రకి ఎక్కించుకోవద్దు. ఎక్కించుకోకపోవడం వదిలేసి దాన్ని మాట్లాడద్దు. ఇది వినాయకుడి యొక్క పెద్ద చెవులు ఒకటి. రెండోది, ఆయనకి తొండం ఉంది. తొండంతో తింటాడు. తొండంతో తీసుకుని నోట్లో అలా వేసుకుంటాడు. అంటే ఎంగిలి తినకూడదు, ఎంగిలి పెట్టకూడదు. అదొకటి. రెండోది, పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు మనం చెయ్యి ఇట్లా పెట్టుకు మాట్లాడతాం. ఎంత వద్దన్నా మనం జాగ్రత్త పడ్డా ఇంతో అంతో మనం వదిలే గాలి, నోట్లోంచి వచ్చేటటువంటి కనీసం ఆవిరి. కొంతమంది అయితే వర్షమే పడుతుంది అనుకోండి మాట్లాడుతుంటే, మనలాంటి వాళ్ళని జాగ్రత్త పడ్డా ఆవిరి లాంటిదైనా వస్తుంది కదా. ఇది ఎదుటి వాళ్ళకి తగలకూడదు. కనుక పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు చూడండి, గమనించండి, చెయ్యి ఇలా పెట్టుకు మాట్లాడతారు. ఎందుకు అట్లా పెట్టుకుంటారు అంటే ఇది వాసన రాకూడదు అని. సహజంగా ఎప్పుడూ అలాంటి వినయం కలిగి ఉంటాడు వినాయకుడు. అంచేత ఏనుగు ముఖం దానికి చిహ్నం. ఇంకొకటి, కళ్ళు చాలా సూక్ష్మం, చిన్నగా ఉంటాయి. ఎందుకు చిన్న కళ్ళుగా చెప్తారు అంటే, ఏదైనా సూక్ష్మ దృష్టితో చూడాలంటే కళ్ళని చికిలిస్తాం మనం. బాగా దూరంగా ఉన్నది చూడాలి అంటే ప్రతిదాన్ని స్పష్టంగా కనపడడం కోసం అటువంటి సూక్ష్మ దృష్టితో చూడడానికి సంకేతం చిన్న కళ్ళు. అంతకు మించి జంతువుల్లో ఎక్కువ జ్ఞాపక శక్తి కలిగింది కూడా ఏనుగే. కనుక వీటన్నింటికీ సంకేతంగా ఏనుగు యొక్క తలని వినాయకుడికి పెట్టడం జరిగింది. అంటే కలికాలంలో దీని అవసరం చాలా ఉంది అని చెప్పి గజాననుడుగా ఈ గజానన రూపం ఈయనకి ద్వాపర యుగం చివరిలో వచ్చింది. మొదట్లో ఈ రూపం లేదు. అమ్మ, ప్రస్తుతం మనం చూస్తున్నాం శోభయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు భారీగా గణనాథుడు చేరుకున్నాడు. చాలా కోలాహలంగా కనిపిస్తోంది ఆ ప్రాంతం అంతా కూడా భక్తులతో చేరి. సాధారణంగా ఇంటి దగ్గర నిమజ్జనం చేసిన ఒక విగ్రహాన్ని తీసుకువెళ్ళి చేయాలంటే కొంత సమూహం వస్తుంది, కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చే వినాయక రూపాలని, అనేక రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలను చూడటానికి దాదాపు నగరానికి సంబంధించిన సగం పైన జనాభా అక్కడే ఉంటారమ్మా. అవును, అది చూడటానికి ఎలా అనిపిస్తుందమ్మా, ఒకసారి చెప్పండి. అమ్మా, వినాయకుణ్ణి నీళ్లల్లో జల సముద్రంలో ముంచుతున్నారా, జన సముద్రంలో ముంచుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది. జనాలు కూడా అక్కడ సముద్రంలాగా ఉన్నారు. అవును, ఎందుకంటే ఎన్ని రూపాల వినాయకుళ్ళు ఉన్నారు. కళాకారుల యొక్క ప్రతిభ పురాణ గ్రంథాలలో చదివిన తర్వాత ఏ పురాణంలో ఆయనకి ఎటువంటి రూపాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఆయనకి త్రేతాయుగంలో ఆయన మయూరేశ్వరుడుగా ఉంటాడు. ఇంకో యుగంలో కొన్ని రూపాలు వాళ్ళ
వీటన్నిటినీ కలిపి అనేక సందర్భాల్లో వినాయకుడు ఎంతోమందితో కలిసే ఉంటాడు కదా. అవును. ఆ రూపాలన్నిటినీ కల్పన చేసి సృజనాత్మకతని జోడించి కళాకారులు తయారు చేసిన విగ్రహాలు ఎంతమందికి ఎంత సృజనాత్మకత ఉంది అన్నది చూడండి. అక్కడ ఆ సర్పం ఆయన తల మీద పెట్టినట్టుగా ఆ పడగ కింద ఉన్నాడు. ఉండడం కూడా సహజమే, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఒళ్ళంతా పాములే ఉన్నాయి. వాళ్ళ అన్నగారు అసలు సర్పరూపంలోనే ఉంటారు. మరి ఈయన పొట్టకు కూడా సర్పాన్ని కట్టారు కదా. అంచేత ఆ సర్పాలన్నీ ముద్దు బిడ్డని ముద్దుగా చూసుకోవడానికి వచ్చినట్టుగా ఆయన తల మీద సర్పం నీడ పడుతూ ఉంది. మన ఎండలో తీసుకొస్తున్నాం కదమ్మా పాపం, చంటాడు చిన్న పిల్లాడు, ఆ ఎండలో అలిసిపోడు. వినాయకుడు ఎప్పుడు పెద్దవాళ్ళ మనకు కనపడ్డు, చిన్నపిల్లాడిలాగానే ఉంటాడు కనుక ఎండలో కందిపోతాడని సర్పం ఆయనకి తలకి నీడ పట్టినట్టుగా కనపడుతోంది. చూస్తున్నాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా చేరుకున్నారు ఖైరతాబాద్ గణేష్. సో కాసేపట్లో ఆయన నిమజ్జనానికి క్రెయిన్ నెంబర్ దగ్గరికి పెడతారు. అక్కడి నుంచి కూడా అనుకున్న ప్రకారం దాదాపు 12 ఆ ప్రాంతంలో నిమజ్జనం పూర్తి చేయాలి అన్నది మొదటి ప్రణాళిక. కానీ కొంత ఆలస్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. సో 1:02 ప్రాంతంలో ఈ నిమజ్జనం పూర్తవుతుందని ప్రస్తుతానికి అధికారుల నుంచి వస్తూ ఉన్న సమాచారం. ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నారంటే ఇంకాస్త వేగంగానే ఈ శోభయాత్ర ముందుకు సాగుతున్నట్లుగా భావించాలి. అయితే అమ్మ, వినాయకుడి ఆరాధనలో మనం అనేక విషయాలు ప్రస్తావనకు తీసుకున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. సిద్ధి బుద్ధి ప్రాముఖ్యత గురించి, పాత్ర గురించి చెప్పండి అమ్మ. మయూరేశుడిగా త్రేతాయుగంలో ఉన్నప్పుడు ఆయన దేవతలకి వారి వారి స్థానాలు పొందడానికి సహకరిస్తే బ్రహ్మగారు సిద్ధి బుద్ధి అనేటటువంటి 2 కన్యలను ఆయనకి ఇచ్చాడు అని ఒక పురాణంలో మనకు. ఇది త్రేతాయుగం నాటి మాట. కానీ మరి కలియుగంలో ఈయన బ్రహ్మచారిగా చెప్పుకుంటాం. సిద్ధి బుద్ధి ఏమిటి ఆయనకి అంటే బుద్ధిమంతులకి సిద్ధి లభిస్తుంది అని. బుద్ధి ఎలా వస్తుంది అంటే వినాయకుడి యొక్క నక్షత్రం హస్త నక్షత్రం. సూర్యోదయానికన్నా ముందు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఆకాశంలో హొరైజన్ అంటే క్షితిజం అంటారు, దానికి బారెడు ఎత్తున కనపడేటటువంటి నక్షత్రం ఈ హస్త నక్షత్రం. ఏనుగు తొండం ఆకారంలో ఉంటుంది. అందుకని ఆ రోజున ఆయన్ని ఆ రూపంలో ఉన్నటువంటి దైవాన్ని పూజిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చెప్పి చెప్తారు. కనుక ఆ రూపంలో ఉన్నవాడు వినాయకుడు. ఈ హస్త నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు బుద్ధికారకుడు కనుక వినాయకుడిని పూజిస్తే మనకి బుద్ధి లభిస్తుంది, బుద్ధిమంతులు అవుతారు. అందుకే పిల్లల్ని వినాయకుడిని పూజించమని చెప్తారు. బుద్ధిమంతులు అయినట్టయితే, బుద్ధి అంటే తెలుసు కదమ్మా, కాస్త బుద్ధిగా ఉండండి మొదలైన పదాలు మనం వాడుతూ ఉంటాం. అటువంటి బుద్ధిమంతులకి సిద్ధి లభిస్తుంది అనుకున్నది అని చెప్పడానికి బుద్ధి సిద్ధి ఆయనకి ఆయన శక్తులు అనమాట. ఆ శక్తుల్ని భార్యలుగా చెప్పడం ఉంది తప్ప వినాయకుడికి వివాహం అయినట్టు లేదు. ఓకే అమ్మా.